స్థానిక వన్ టౌన్ కన్యకా పరమేశ్వరి సత్రంలో అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఏలూరు ఆధ్వర్యంలో ఉగాది వేడుకలకు ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, సంఘ అధ్యక్షులు చలువాది బ్రహ్మయ్య, కార్యదర్శి నంగులూరి సత్యనారాయణ, కోశాధికారి నున్నా శ్రీను, మహిళా అధ్యక్షురాలు తవ్వ అరుణకుమారి, డివిజన్ ఇన్ఛార్జ్ బచ్చు మురళి, అంబికా సంస్థల ఎండీ అంబికా రాజా, టీడీపీ నాయకులు పైడేటి రఘు, ఆర్నేపల్లి తిరుపతిరావు పాల్గొన్నారు. అలాగే నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే బడేటి అభినందించారు. ఆదాయ అవసరాలకు ఉపయుక్తంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగం, వాణిజ్యం, ఈ రాసి ఉన్నటువంటి పిల్లలు 1, 2, 3, 4 పదాలు. బడేటి చెట్టి గారు కూడా చెట్టిగా ఉన్నారు. గత 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. కొత్త ప్రభుత్వం హ్యాపీగా ఉన్నారు. ఏలూరు జిల్లా ఆర్యవైశ్యులు అట్లాగే నా కుటుంబం ఇందులో తిథులు, వారాలు, వజ్యాలు ఉంటాయి. ఈ హిందూ లైన్స్ ఫోరం మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న హిందూ ధర్మాన్ని కాపాడటానికి హిందూ దేవాలయాల ఆస్తులను హిందూ దేవాలయాలు 26 మంది కలిసి ఏర్పాటు చేశారు. వారి ఆశీస్సులు అందరూ మీ అందరికీ ఉండాలని చెప్పి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ క్యాలెండర్ని ఓపెన్ చేయించడం జరిగింది. మీ అందరికీ కూడా మా కార్యకర్తలు అందజేస్తారు. అదృష్టవంతులు ఎవరు అనేది డిసైడ్ చేస్తున్నారు. 99464 అలాగే ఈ సమావేశానికి చేసిన మహిళలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. ముందుగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఏదైతే కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి, అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఏదైతే అర్బన్ జిల్లా వైద్య సంఘం గారు ప్రతి ఏటా కూడా మరి ఇది కార్యక్రమం నిర్వహిస్తుంటారు. అదేవిధంగా ఎలక్షన్ ముందు నుంచి కూడా మరి ప్రతి కార్యక్రమానికి కూడా నేను రావడం జరిగింది. అందులో భాగంగానే మరి మీ అందరికీ కూడా అనేక రకాలైన పోటీలు పెట్టి మీ అందరికీ కూడా ఏదైతే గిఫ్ట్లు చేశారో ఈ సందర్భంగా అర్బన్ వైశ్య జిల్లా సంఘం వారిని అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. ఇందాక గురువు గారు అంటారు, నాకు నమ్మకం లేదని. నమ్మకం ఉండే, కానీ ఏ నమ్మకం ఉన్నా మనం చేసే పని బట్టే ఉందన్న ఉద్దేశంతో నేను నమ్మేది మంచి చెడే, మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది నమ్మే వ్యక్తిని కాబట్టి నేను దాని మీద నమ్మకం లేదన్నాను. కానీ అంతకు మించి వేరే విధంగా ఏం ఉండదు. అలాగే ఇందాక మన నంగులూరి సత్యనారాయణ గారు అంటారు, రాజు బరబట్టే. నేనేం రాజుని కాదమ్మా, మీ అందరికీ కుటుంబ సభ్యుడు. నేను అందరినీ కూడా తప్పనిసరిగా మీ అందరి కుటుంబ సభ్యుడు అలాగానే ఒక పెద్దగా మీ అందరికీ కూడా ఏ ఇబ్బంది వచ్చినా సరే నేను అది సరి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి అది బాధ్యతతో చేస్తున్నాను. సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మీ అందరికీ చక్కగా ఇవాళ ఉగాది, మీ అందరికీ సెలవు. మాకు ఉగాది లేదు, సెలవు లేదు. పొద్దు నుంచి ఇప్పుడు దాకా ఇంకా తెలియజేస్తున్నా. రాత్రనగా పగలనగా మీ అందరితో పరిచయంతో, ఎందుకంటే మీ అందరికీ కూడా ఇదివరకు అలా టెన్షన్ కాదు. ఒక ఎమ్మెల్యేకి ఫోన్ చేయాలన్నా, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక ఎమ్మెల్యే దగ్గర మాట్లాడాలన్నా, అమ్మో మాట్లాడచ్చా, అమ్మో వెళ్ళొచ్చా అని అనుకునే భయం నుంచి మనం వెళ్ళొచ్చు, మాట్లాడచ్చు, పని చేయించుకునే నా ధైర్యాన్ని కల్పించింది కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, అలాగే ఏదైతే అర్బన్ వైశ్య సంఘం వారు ఉన్నారో తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు అనేకమైన చేయాలి. వేదిక మీద వారు ఉన్నారు, అనేక సేవా కార్యక్రమాలు చేశారు. కొంతమంది క్యాన్సర్లు చేశారు, కొంతమంది చదువుకునే వాళ్ళకి చేశారు, కొంతమందికి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వస్తే వాళ్ళకి చేశారు. అన్నీ కూడా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసి వైశ్య సంఘం వారు ఆ దక్కేది ఏదైతే అవార్డు దక్కేది వైశ్యులకని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి నన్ను ప్రతి ఏటా కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నందుకు నా అదృష్టంగా భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా అవుతున్నది అనౌన్స్ చేయడానికి బాగోదని చేయాల. అది కాకపోతే మా వద్దు అంటే ఆయన మార్చి వేరే క్యాస్ట్ వాళ్ళకి ఇస్తారంటే వైశ్య సంఘం వాళ్ళకి ఇస్తే ఇవ్వండి ఏలూరులో, లేదంటే ఆ పదవి మాకు ఏలూరు వద్దని చెప్పాను. దేవుడు దయ వల్ల, ఆ వాసవి మాత్రం దయ వల్ల డెఫినెట్గా వస్తుందనేది ఆశిస్తున్నాను. ఎందుకంటే బ్రహ్మయ్య గారు కూడా ఫస్ట్ నేను చెప్పాను, అదే పట్టుదలతో నేను అదే నాకు ఇస్తే ఇవ్వండి అని చెప్పి అడిగాను. ఈ పీరియడ్లోనే వస్తుందని చూస్తున్నాను, లేదన్నా నెక్స్ట్ పీరియడ్లోనే వస్తుంది. 99.99 ఈ పీరియడ్లో వస్తుంది. ఏంటనేది మళ్ళీ ఒక వేదిక ద్వారా ఆయన సన్మానిస్తాను కాబట్టి అప్పుడు చెప్తాను. మా సభ్యులందరికీ కూడా, ఇప్పుడు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొకసారి మా అమెరికా కుటుంబం తరఫున
దాతలతో కూడా అమ్మవారి ఆశీస్సులు వాసవిమాత ఆశీస్సులు మన అందరికీ ఉండాలని ఒక్కసారి అందరూ జై వాసవి గారు ఉందమ్మా. జై వాసవి, జై వాసవి. అమ్మవారి ఆశీస్సులతో మనందరూ కూడా ఇదే ఉగాది కాదు గోల్డెన్ ఉగాదిగా జరుపుకోవాలి. మంచి కార్యక్రమాలు చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులతో ముందుకెళ్దాం. జై వాసవి.